హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 12 ఫ్రైడే ఏప్రిల్ 2024. ట్రేడర్స్, ఇవాళ నేను ఒక రెండు ట్రేడ్స్ తీసుకున్న ట్రేడర్స్. ఆ రెండు ట్రేడ్స్ ప్రాఫిట్ లాస్ ఒకసారి చూసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్కి వచ్చేస్తాం ట్రేడర్స్. వాట్సాప్లో చూడండి, ఇది టుడే. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది మీకు టుడే. ఈ రెండు పోస్టులు చేసిన లైక్ జోన్స్ డ్రా చేస్తా, జోన్స్ ఎలా డ్రా చేస్తానో మీకు వీడియోస్ ఉంటాయి నా ఛానల్లో, వీడియో చూడండి. ఓకే, మై సింపుల్ ప్లాన్, నో కాంప్లికేటెడ్, వస్తే తీసుకుంటా, లేదంటే సింపుల్గా సెల్ ఆన్ రైజ్ ప్లానింగ్ అని పెట్టిన. ఓకే, నిఫ్టీ బిగ్ టైం ఫ్రేమ్లో బాటమ్ టు టాప్ ఫిబో లెవెల్ దగ్గర 50 లెవెల్ దగ్గర ఉంది, అండ్ సపోర్ట్ ఆల్సో ఉంది, అండ్ నా సెటప్ వచ్చే సెల్ సైడ్ ఉంది. ఇస్తే తీసుకుంటా ఏదైతే అది అని నేను కూడా పోస్ట్ చేసిన. ఓకే, చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేద్దాం. పొజిషన్స్, ఆర్డర్స్లో ట్రేడ్స్ నేను రెండు ఆర్డర్స్ తీసుకున్నా. ఓకే, ఒకటి ట్రేడ్ ఇది, ఒక ట్రేడ్ ఇది. దాని తర్వాత ఆల్ పొజిషన్స్కి వస్తే ట్రేడర్స్, ఆల్ పొజిషన్స్లో 200 సంథింగ్ 237 ప్రాఫిట్ చేసిన. అందులో 127 137 రూపాయలు బ్రోకరేజ్ తీసుకుంటాడు. సో 100 రూపాయలు సంథింగ్ ప్రాఫిట్ చేసిన అనుకోండి. ఏంది అనేది మిస్టేక్స్ ఏ టు జెడ్, మన అన్న మిస్టేక్స్ ఏమైంది అనేది ఏ టు జెడ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 14:15 నిమిషాలకు అయింది. అంటే లైక్ 2 గంటల 15 నిమిషాలకు ఒక ట్రేడ్ జరిగింది. ఓకే, అది ఏమైంది అనేది మనం చూసుకుందాం. నిఫ్టీ నిన్నటి క్లోజింగ్ కన్నా కింద ఉంది. ఓకే, ఇది నిన్నటి క్లోజింగ్ సమ్వేర్ అరౌండ్ పైన ఉంది, నిన్నటి క్లోజింగ్ కన్నా కింద ఉంది. అండ్ దట్ అండ్ ఇంకోటి ఏంటంటే 1 అవర్ కింద కూడా ఉంది. కాబట్టి ఓన్లీ సెల్ ఆన్ రైజ్ ప్లానింగ్ లో నా సెటప్ వచ్చేసి ఇక్కడ యాక్టివేట్ అయింది ట్రేడర్స్. ఓకే, సమ్వేర్ అరౌండ్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, కొంచెం కిందనే ఎంట్రీ తీసుకున్నా, కొంచెం కన్ఫర్మేషన్ కోసం. నేనేమనుకుంటానంటే ఇలా పైకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఎస్ఎల్ కూడా కొట్టేస్తుంది అని అనుకున్నా, కానీ అది అట్లా వెళ్ళలేదు. ఓకే, నా సింపుల్ వచ్చేసి ఒక 15 పాయింట్ సంథింగ్ ఎస్ఎల్ ఉండే, చిన్న ఎస్ఎల్ఏ. దానికి ఎగనెస్ట్ లో మంచిగా నాకు 1:2 పాయింట్స్ వచ్చినాయి ట్రేడర్స్. 20 పాయింట్స్ ఆప్షన్ ప్రీమియం మూవ్ అయింది. కానీ ఈ ఒక్క క్యాండిల్ అనేది నా ఏదైతే ఎంటైర్ 20 పాయింట్ క్యాప్చర్ అయితే అందులో ఒక 12 పాయింట్స్ 13 పాయింట్స్ ఈ ఒక్క క్యాండిల్ తిన్నది ట్రేడర్స్. సో సింపుల్ గా నేను ఎవేడ్ అయినా, ఎగ్జిట్ అయిపోయినా. 500 రూపాయలు నెక్స్ట్ ట్రేడ్ కన్నా బండికి వస్తాయని తీసుకొని బయటకు వచ్చేసిన. ఓకే, దాని తర్వాత ఇంకొక ట్రేడ్ వచ్చేసి ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో తీసుకున్నా. ఓకే, ఇది కూడా ట్రేడర్స్ ఎస్ఎల్ కొట్టేసి దాని తర్వాత కిందికి వెళ్ళింది. ఇది కూడా మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. కిందికంటే ఇంకా ఎక్కువ వెళ్ళలేదు. ఇందులో నా 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఆ 2 మిస్టేక్స్ కూడా మనం ఒకసారి డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అయిందో దాని గురించి తెలుసుకుందాం ట్రేడర్స్. ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అయినా అంటే చూడండి, నిఫ్టీ స్పాట్, నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ నేను ఏదైతే ఆప్షన్ ప్రీమియం సెల్ సైడ్ తీసుకున్నానో అది. ఓకే, చూడండి ట్రేడర్స్, నా ఎంట్రీ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ అయింది, ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ అయింది. ఈ ఒక్క ఈ క్యాండల్ని మీరు గమనించండి ట్రేడర్స్. ఓకే, అండ్ సేమ్ లెవెల్లో ఈ క్యాండల్. ఓకే, సేమ్ లెవెల్లో ఈ క్యాండల్ వచ్చేసి ట్రేడర్స్ మీరు గమనిస్తే టాప్ నుంచి వెళ్ళి. ఓకే, 12 పాయింట్స్ ట్రేడర్స్, 12 పాయింట్స్ డౌన్ అయింది ట్రేడర్స్. ఒకటే ఒక క్యాండల్ అనేది 12 పాయింట్స్ డౌన్ అయితే సింపుల్ గా నేను ఎగ్జిట్, సారీ అది కాదు, సారీ, టాప్ నుంచి వెళ్ళి ఇది. ఓకే, 16 పాయింట్స్ ట్రేడర్స్. నేను సమ్వేర్ అరౌండ్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా 121 సమ్వేర్ అరౌండ్. అలా నాకు 142 అనే ప్రీమియం హై దాకా పోయింది. అంటే 20 పాయింట్స్ క్యాప్చరింగ్ ఉంది. దాంట్లో నుంచి నేను సమ్వేర్ అరౌండ్ రిస్క్ ట్రయల్ చేసుకుంటా పోతా. కానీ ఈ ఒక్కటే ఒక క్యాండల్ ట్రేడర్స్ మొత్తం 142 నుంచి 132 సంథింగ్ వస్తా అంటే నేను ఎగ్జిట్ అయిపోయినా. ఎందుకంటే ఆ మిగిలిన 500 నెక్స్ట్ ట్రేడ్ కన్నా పనికి వస్తే, ఒకవేళ నెక్స్ట్ ట్రేడ్ పాస్ అయితే మంచిగా లైక్ ఈ ప్రాఫిట్ ఆ ప్రాఫిట్ మిక్సింగ్ అయినా కానీ 1000 సంథింగ్ ప్లస్ ఉంటుంది. కానీ నేను ఆ విధంగా థింక్ చేసిన, ఎగ్జిట్ అయిపోయినా. దాని తర్వాత ఎగ్జిట్ అయిన వెంటనే ఇంకొక ట్రేడ్ కూడా వచ్చింది. ఓకే, ఇక్కడ
ప్రాపర్ రూల్స్ అన్నీ ఓకే, ఈ హై మీద ఎగ్జిట్ ఓకే, అంతా ఓకే. కానీ మార్కెట్ మొత్తం అయిపోయినాక ట్రేడర్స్, మార్కెట్ మొత్తం అయిపోయినాక నాకు ఒక లైట్ వెలిగింది, లైక్ ఇంకొక చిన్న మిస్టేక్ జరిగింది ఇందులో. అది ఒకసారి మీరు గమనిస్తే ట్రేడర్స్ చూడండి. ఎప్పుడైనా చూడండి ట్రేడర్స్, మీకు ఆల్రెడీ 8వ తారీఖు ఒక వీడియో ఉంటుంది, విక్స్ ఏదైతే విక్ ఉన్నదో కదా ట్రేడర్స్, విక్ 2 టైమ్స్ టచ్ కావాలని చెప్పిన. ఇక్కడ విక్ 2 టైమ్స్ టచ్ అయింది. ఇక్కడ మీరు ప్రాపర్ గా గమనిస్తే చూడండి, ఈ హైకి విక్ ప్రాపర్ గానే 2 సార్లు బ్రేక్అవుట్ ఇచ్చింది. కానీ రెండింటికి ట్రేడర్స్ 14:33 అంటే 14:33 అంటే సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్ చూడండి ట్రేడర్స్. ఇందులో ఈ ఐ అనేది బ్రేక్ అయిందా? అబ్సల్యూట్లీ కాలేదు. సో ఎప్పుడైతే క్యాండల్ క్లోజ్ అయినప్పుడు ఫ్యూచర్ ఓకే, క్యాండల్ క్లోజ్ కాకుండా ఇట్లా విక్ ఇచ్చింది కదా, విక్ ఇచ్చినప్పుడు ఒకసారి కన్ఫర్మేషన్ గా ఫ్యూచర్ చార్ట్ను చూసుకోవాలి. ఫ్యూచర్ చార్ట్ను కనుక చూస్తే ఆడ కనుక ఈ క్యాండల్ విక్ హై బ్రేక్ అయిందనుకో అప్పుడు వ్యాలిడ్ అన్నట్టు. సో ఇక్కడ బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది, అంటే లైక్ ఈ లెవెల్లో నా ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వు, ఈ లెవెల్ నుంచి ఎగ్జిట్ కాలేదు. ఓకే, సో మిస్టేక్ వచ్చేసి ఎప్పుడైతే విక్ నుంచి బ్రేక్అవుట్ అవుతుందో లైక్ ట్రాప్ జరుగుతుందో, ట్రాప్ జరిగినప్పుడు ఏంటంటే ఒకసారి క్యాండల్ క్లోజ్ అయిందనుకో ఫ్యూచర్ ఓకే, విక్తో కనిపించినప్పుడు ఒకసారి స్పాట్లకు వచ్చి చూడాలి ఇక్కడ హై బ్రేక్ అయిందా, ట్రాప్ జరిగిందా లేదా. ట్రాప్ జరిగితే ఓకే, ట్రాప్ జరగకపోతే ట్రాప్ జరిగేదాకా ఇక్కడ ఎన్ని విక్స్ చేస్తుందో క్యాండల్ క్లోజ్ చేస్తుందో చూడండి, దాని తర్వాత ఎంట్రీ తీసుకుంటానికి ప్రయత్నిస్తా. ఒకసారి మీకు 8వ తారీఖు అని చెప్పిన కాబట్టి ఒకసారి 8వ తారీఖుని మీ కళ్ళ ముందటనే ఏం జరిగింది అనేది చూపిస్తా. ఆ రోజు నేను మిస్ చేసిన మూవ్. ఓకే, రెండిట్లో 8వ తారీఖు పెట్టి ఒకసారి మీకు చూపిస్తా. ఈ లెవెల్, ఇదే లెవెల్, ఐ థింక్ ఈ లెవెల్ అనుకుంటా. ఫ్యూచర్ చూస్తే నాకు ఫ్యూచర్ మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్క నిమిషం, అది ఏ లెవెల్, ఇక్కడ 12:51 చూడండి ట్రేడర్స్. నేను ఆ రోజు మీకు వీడియో ఉంటుంది, వీడియో చూడండి. ఇక్కడ ఏంటంటే విక్ టచ్ అయింది అని నేను అవాయిడ్ చేసిన. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇలా విక్ ఒక్కటే టచ్ అయింది అని వదిలివేసిన అని చెప్పిన. కానీ విక్ టచ్ అయినప్పుడు ఒకసారి కనుక మనం ఫ్యూచర్ చార్ట్ కనుక రిఫరెన్స్ తీసుకుంటే ఎన్నింటికి 12:53కు ఉంటే 12:53కు ఇదేనా ఈ చార్ట్ అసలు మొత్తం పోలికలేదండి. బ్యాంక్ నిఫ్టీ టైం వన్ మినిట్ ట్రేడర్స్. ఎస్, ఇదే అనుకోండి, ఇదేనా? నాకు ఎందుకో బ్యాంక్ నిఫ్టీ అనిపిస్తుంది ట్రేడర్స్. ఒక్క నిమిషం, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ 8వ తారీఖు. ఇదేనా? ఇది ఇగో చూడండి ట్రేడర్స్, మీ కళ్ళ ముందట్నే నేనే ఈ వీడియోని కట్ చేస్తలేను. ఓకే, చూడండి. ఆ రోజు ఈ మూవ్ పట్టుకోవాల్సింది మిస్ అయింది. ఆ వీడియో ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ అని చెప్పినట్టున్నా, నేను నిఫ్టీలో చెక్ చేసిన. ఆ రోజు ఏం చెప్పిన అంటే అనదర్ లెర్నింగ్ వీడియో అని టైటిల్ ఉంటుంది, చూడండి, 8వ తారీఖే. ఓకే, ఆ రోజు మీకు క్లియర్గా చెప్పిన 2 లేదా మల్టిపల్ విక్స్ ఉంటే అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పిన. ఓకే, సేమ్ టైంలో 12:09 చూడండి, సేమ్ టైంలో ఇది ఏదైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందిగా, ఈ బ్రేక్ డౌన్ విక్తో బ్రేక్ డౌన్ ఇచ్చినప్పుడు ఇక్కడ క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది ఏంటంటే ట్రేడ్స్ ట్రాప్ జరిగిల్లు. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఈ లెవెల్లో, సమ్వేర్ అరౌండ్ ఈ చిన్న లెవెల్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు టార్గెట్ కు మనం. ఓకే, టార్గెట్ కోసం ఎదురు చూడొచ్చు. ఇన్ని గణం ఉన్నాయి ట్రేడర్స్. సో A to Z నా సెటప్ మీద అయితే నాకు ఒక అవగాహన ఉంది.
మీరు కూడా నిమ్మలంగా నేను మిస్టేక్ చేస్తా అంటే దాని నుంచి నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దగా అయింది ఎందుకంటే ఆడ నేను ఒక మిస్టేక్ చేసిన అది వీడియో కట్ చేస్తలే అందుకే. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.